హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన డిన్నర్ వచ్చేసి నేనైతే కరివేపాకు రైస్ చేశాను గైస్. మొత్తం ప్రాసెస్ క్లియర్గా ఉంది, చూడొచ్చు మీరైతే. కొంచెం గుప్పడంత కరివేపాకు అయితే మనం మిక్సీ కొట్టేసి మొత్తం పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాతకైతే గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాతకైతే కొంచెం తాలింపు గింజలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాతకి పచ్చిమిర్చి వేపుకున్న తర్వాతకైతే ఆనియన్స్ బాగా వేగనిచ్చిన తర్వాతకి 2 వేగినాక కొంచెం అంత అల్లం పేస్ట్ కూడా బాగా వేయించాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయాక ఈ కరివేపాకు పౌడర్ కూడా తీసుకెళ్ళి బాగా మిక్స్ చేసి బాగా పచ్చివాసన పోయిన తర్వాతకి మనమైతే రైస్ వేసి కలిపెట్టేసుకోవాలి. అన్నం అయితే బాగా మిక్స్ చేసుకున్నాక మన ఈజీగా అయితే కరివేపాకు రైస్ అయిపోతుంది. నేనైతే సాల్ట్ చెప్పడం మర్చిపోయినా గైస్, మీరైతే చూడండి, వీడియోలో అయితే క్లారిటీగా చూడొచ్చు. అప్పటికప్పుడైతే ఈ రైస్ ఈజీగా మనం చేసుకోవచ్చు. ఏం కూరగాయలు లేకపోయినా పర్వాలేదు, జస్ట్ కరివేపాకుతో ఈజీగా మన డిన్నర్ కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా పెద్ద బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు గైస్ ఈ రైస్. పెద్ద స్పైసెస్ ఏమి ఉండదు కాబట్టి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్ గైస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా గైస్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకైతే వస్తాయి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని వస్తాయి.